హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లు స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 15 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం ముందు భాగాలకు సంబంధించిన అన్ని లింక్స్ని కామెంట్స్లో ఇస్తున్నానబ్బా. అలాగే ఛానల్లో మన ప్రతి కథకు కూడా ప్లేలిస్టులు ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విక్రమ్ గమ్యకు ఫోన్ చేయగా అతన్ని ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంటూ కోప్పడి ఫోన్ పెట్టేస్తుంది. విక్రమ్ మధుమితను బెదిరించడంతో ఆమె విక్రమ్ చెప్పినట్లు వింటానంటూ చెప్పడంతో ఆమెతో కలిసి విక్రమ్ ఒక ప్లాన్ చేస్తాడు. గమ్యకు ఇష్టంగా దగ్గరవుతున్న గౌరవ్ ఆమెకు అది ఇబ్బందిగా ఉండడాన్ని గమనించి అతని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆమెను షాపింగ్కి తీసుకుని పోవడం కోసం కిందికి రాగా దేవి, జయంతి ఇంకా ఇంట్లో వారందరూ కూడా వారితో పాటే కలిసి వస్తామంటూ చెప్పగా గౌరవ్ అందుకు సరే అంటూ చెప్పి ఒక 10 నిమిషాల్లో రెడీ అయ్యి రమ్మనడంతో వాళ్ళు రెడీ అవుతామంటూ గదుల్లోకి వెళ్ళిపోగా గమ్యతో మాట్లాడుతూ ఉన్న జయంతి ఆమెను అవమానించాలి అనే ఉద్దేశంతో, గమ్య, నువ్వు డిగ్రీని అంట కదా చదివింది, అది కూడా గవర్నమెంట్ కాలేజీ అంట కదా, పైగా నీకు ఆ పల్లెటూరు తప్ప మరో ఊరు కూడా తెలియదంట కదా, అలాంటి నువ్వు ఈ సిటీలలో ఈ చీరలు చుడీదారులతో బ్రతకడం చాలా కష్టమైపోతుంది. నువ్వు ఒకప్పుడు లేనిదానిలా బ్రతికావు కదా, ఇప్పుడు బావ నిన్ను చేసుకున్నాడు, అందుకే నువ్వు చాలా మారాలి, ఎప్పటికీ ఇలాగే ఉంటే సరిపోదు అంటూ జలసీని, కోపాన్ని, పొగరును కలగలిపిన గొంతుతో గమ్యతో మాట్లాడుతూ, అయినా గమ్య, నువ్వు పొద్దున మీడియాకి భలే సమాధానం ఇచ్చావులే. నీకు తెలుసా, నీ మాటలు వింటుంటే అవన్నీ నిజంలాగే అనిపిస్తున్నాయి. కానీ అసలు నిజమేంటో తెలిసిన మాలాంటి వాళ్ళకైతే నీ మాటలు వింటుంటే చాలా నవ్వొచ్చేస్తుందనుకో. నీకు పెద్దగా చదువు లేకపోయినా నీలో మాటకారితనం అయితే బాగానే ఉందనుకుంటా. అయినా నువ్వు ఆ మాటలతోనే కదా మా బావ మనసును విరక్కొట్టి ఆ మనసులో అలాగే పాతుకుపోయావు అనడంతో గమ్యకు ఆమె మాటలలో తనను తక్కువ చేసి చూపించడం, పొగరుగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. దాంతో గమ్య చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో జయంతిని చూస్తూ, మీకంతగా నా మాటలకు నవ్వెందుకు వచ్చిందో నాకైతే తెలియదులే కానీ అంతకుముందు ఉదయం ఇంటికి వచ్చినప్పుడు దేవి అత్తయ్య ఒక విషయం చెప్పింది నాకు. అది విన్న తర్వాత మాత్రం నేనిప్పుడు నిన్ను చూస్తుంటే నాకు నిజంగానే నవ్వొస్తుంది, అలాగే నీ మీద జాలి కూడా వేస్తుంది అంటూ అనడంతో జయంతి విచిత్రంగా ఫీల్ అవుతూ, అవునా గమ్య, అంతలా నా గురించి మా అత్తయ్య నీతో ఏం చెప్పింది, నన్ను చూసి జాలి పడే అంత స్థాయిలో నువ్వు ఏం విన్నావు అంటూ అడగ్గా జయంతి వైపు చూస్తున్న గమ్య, చూడు, నువ్వు చూడ్డానికి బాగానే ఉన్నావు, పైగా పుట్టింది కూడా సిటీలోనే, పెరిగింది కూడా సిటీలోనే, పైగా నీ చదువులన్నీ కూడా గొప్ప పేరున్న ప్రైవేట్ స్కూళ్ళల్లోనాయా పూర్తయింది, ఇంకా నీకు చాలా ఆస్తి కూడా ఉంది. అయినా కూడా నిన్ను గౌరవ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అందులోనూ నువ్వు తనకు మరదలివి కూడా అవుతావు కదా, మరి ఇంత అందము, ఇన్ని తెలివితేటలు ఉన్న నీ మీద ఎందుకు తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు? అందుకే నాకిప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచిది, చూడ్డానికైతే బాగానే ఉన్నావులే కానీ ఒకసారి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీలో ఏదన్నా లోపం ఉందేమో ముందు చెక్ చేయించుకో. ఇన్ని ప్లస్ పాయింట్లున్న నువ్వు ఎందుకు గౌరవ్కి నచ్చలేదో, అలాగే నా మాటకారితనంతో నీకో చిన్న సలహా ఇస్తా. దాని ప్రకారం ముందు నువ్వు ఈ జీన్స్లను, టీషర్ట్లను వేయడం మానేసి చుడిదార్లను, చీరలను, ఓణీలను వేసుకొని కొంచెం పద్ధతిగా కనిపిస్తే బయట వారికి అప్పుడైనా నీలో కొంచెం అమ్మాయి లక్షణాలు కనిపిస్తాయేమో. నా భర్త కాకపోయినా ఇంకొకరైనా నిన్ను నచ్చుతారేమో అనడంతో జయంతికి ఆ మాటలకు ఒళ్ళు మండిపోతుంటే అప్పుడే గౌరవ్ నవ్వడం వినిపించింది వారికి. దాంతో వారిద్దరూ వెనక్కి తిరిగి చూడగా గమ్య తన మాటలు గౌరవ్ విన్నాడేమోనని భయపడినా సరే ఆమె మొదటిసారి గౌరవ్ హాయిగా నవ్వడం అప్పుడే చూడడంతో ఆమెకు అతనిలో ఏదో తెలియని అందం కనిపించింది. నవ్వుతూ గౌరవ్ ఎంత హుందాగా ఉన్నాడో అనిపించి ఒక నిమిషం పాటు అతనినే చూస్తుంటే గౌరవ్ మాత్రం అలాగే నవ్వుతూ జయంతిని చూస్తూ, చూడు జయంతి, తను గమ్య, పైగా ఇప్పుడు తను గమ్య గౌరవ్ రెడ్డి,
ఓ మాట అనే ముందు కొంచెం ఆలోచించుకుని అనాలి. లేకపోతే ఇలా తనతో తిరిగి మాటలను అప్పజెప్పించుకోవాల్సి వస్తుంది. ఇక మీదట తనతో ఏదన్నా మాట్లాడడానికి ముందు ఇది గుర్తుపెట్టుకో అంటూ గమ్య మాట తీరుకు, ఆమె చెప్పిన సమాధానాలకు మురిపంగా ఆమెనే చూస్తున్నాడు గౌరవ్. ఆ చూపులో గమ్యకు ఓ క్షణం పాటు చూపు కలవడంతో గౌరవ్ ఆమెకు కొత్తగా అనిపిస్తున్నాడు. అలా ఇంట్లో వారందరూ రెడీ అయ్యి రావడంతో వారందరూ షాపింగ్కి వెళ్ళారు. అయితే జయంతికి మాత్రం మనసు, శరీరం మండిపోతూ ఉంది గమ్య మాటలకు. ఇంకా గౌరవ్ గమ్యకు అంతమంది ముందు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆమెకు అస్సలు నచ్చడం లేదు. అలా గమ్య వాళ్ళు మొదట గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళిన తరువాత ఆమె కోసం మాధవి హారం తీసుకుంటే నిర్మల ఒక జ్యువెలరీ సెట్ని తీసుకోగా దేవి గౌరవ్కి బ్రాస్లెట్ తీసుకొని గమ్యకు రింగ్ తీసుకుంది. అయితే వారందరూ కూడా వారికి నచ్చినవే తీసుకుంటూ ఉంటే గమ్య మాత్రం ఏ వస్తువు చూపించినా బాగుంది అని మాత్రమే చెప్తుంది. గౌరవ్ అప్పుడే గమ్య ముందు స్వచ్ఛమైన ముత్యాలతో చేయించిన పూర్తి సెట్ని పెట్టించి, గమ్య ఇది నా తరపున నీకు నచ్చిందా లేకపోతే ఇంకో సెట్ని తెప్పించమంటావా అనగానే గమ్యకు ఎదురుగా ఉన్నదాన్ని చూసి చాలా సంతోషంగా అనిపించి చాలా బాగా నచ్చి, గౌరవ్ ఇది చాలా బాగుంది నాకు నచ్చింది అంటుంటే మాధవి ఆ సెట్ని చూస్తూ గమ్య సంతోషపడ్డాన్ని గమనిస్తూ, ఏంటి గమ్య నీకు బంగారం కంటే ముత్యాలంటేనే ఎక్కువ ఇష్టమా అంటుంటే జయంతి అదే సందర్భం అనుకుంటూ, భామ తన స్థాయి అదే కదా, సో తన స్థాయికి తగ్గట్టే ఇష్టాలు కూడా ఉంటాయి అంటూ గమ్యను చూస్తూ, ఇప్పుడు నువ్వు నీకు నచ్చినట్లు ఉండకూడదు గమ్య. బామ్మ వాళ్ళ రేంజ్కి తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఆ పాత చింతకాయ పచ్చల్లాగా ఊర్లో బుద్ధులను వదిలేవా అనగానే ఆమె మాటలకు దేవి కూడా జతకట్టగా గమ్య జయంతి వైపు తిరిగి చూస్తూ, చూడు రేంజ్ చూపించుకోవడానికి 10 కేజీల బంగారం కొనుక్కొని దాన్ని రోజు పెట్టుకోలేం కదా, బీరువాలో ఉండడం తప్ప అది మనకు దేనికి పనికిరాదు. అలా గొప్పలకు పోయి తిప్పలు పడడం నా రేంజ్ కాదు. అలాంటి పనులు నాకు నచ్చవు కూడా. పైగా నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నా ఇష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోను. మనుషులకు తగ్గట్టుగా మారడం నాకు అలవాట్లేదు అనగానే జయంతి ఆ మాటను పట్టుకొని, అంటే నీకు ఇప్పుడు విక్రమ్ అంటే ఇష్టం కాబట్టి ఎప్పటికీ నీ ఇష్టం తన మీదనే ఉంటుందా? నువ్వు నీ మెడలో తాళి కట్టిన నా బావను భర్తగా అంగీకరించవా, తన కోసం మారవా అనగానే గమ్య ఒక్కసారిగా ఆ మాటలకు మౌనంగా మారిపోతే అక్కడున్న షాపింగ్ సంతోషమంతా ఆ సందర్భంతోనే మారిపోయింది. గమ్య జయంతికి ఆ సందర్భంలో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండడంతో గౌరవ్లో అసహనం పెరిగిపోయింది. దాంతో చిరాగ్గా ఇక ఆమె అంగీకారంతో పని లేకుండా సేల్స్ మ్యాన్ వైపు చూస్తూ ఈ ముత్యాల సెట్ ప్యాక్ చేయండి అంటూ చెప్పేశాడు. బట్టల షాప్లో కూడా గమ్యను దేవి ఇంకా జయంతి సూటిపోటి మాటలు అంటున్నా సరే ఆ మాటలకు గమ్య సమాధానం చెప్పాలి అనుకున్నా ఆమె ఏ మాట అంటే ఎలాంటి అర్థం తీస్తారో వీళ్ళిద్దరూ ఇప్పుడు అనుకుంటూ గౌరవ్ వాటిని వింటూ ఇంకెలా స్పందిస్తాడో అని, పైగా అతనికి కోపం ఎక్కువ, ఇప్పుడు బయటే ఉన్నాం కాబట్టి మౌనంగా ఉండడమే మంచిది అనుకుంది గమ్య. ఇంకోవైపు ప్రగతి ఆఫీస్కి వెళ్ళి ఆమె క్యాంటీన్లో స్నాక్స్ సెక్షన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వారంలో చేయవలసిన మెనూని ఇంకా టైమింగ్స్ని సెట్ చేసుకుని రేపటి నుంచి క్యాంటీన్కి వస్తానంటూ చెప్పడంతో వారు కూడా సరే అన్నారు. దాంతో ప్రగతి సంతోషంగా ఇంటికి బయలుదేరి వచ్చి సాయంత్రానికి జరగబోయే రిసెప్షన్కి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటూ ఉంది. ఇంకోవైపు విక్రమ్ మధుమితతో ఆమె చేయవలసిన పనిని చేయించి మధుమితనే చూస్తూ, చూడు మధు, నేను చెప్పినట్లు చెప్పిన పనిని చెయ్యకపోతే నువ్వు నీ పెళ్ళిని సుజన్తో జరగడం గురించి మర్చిపో అంటూ చెప్పగా మధుమిత, అదంతా సుజన్కి తెలిస్తే నన్ను వదిలేస్తాడు, ఏదైనా తేడా వస్తే గౌరవ్ నన్ను చంపేస్తాడు, నా పని ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది అనుకుంటూ సుజన్ని ఏదైనా తేడా వస్తే ఎలా మడత పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంది. గౌరవ్ గమ్యల షాపింగ్ అంతా ముగిసిపోవడంతో అందరూ ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత జయంతి మళ్ళీ తిరిగి సాయంత్రం వస్తానంటూ చెప్పి గౌరవ్ ఇంటి నుంచి బయలుదేరి కోపంగా కారు నడుపుతూ, ఏంటి చీరలు ఓనీలు కట్టాలా నేను,
ఓ పల్లెటూరు దానివై ఉండి నువ్వే నాకు డ్రెస్సింగ్ సెన్స్ నేర్పిస్తావా? అయినా నువ్విప్పుడు గొప్పింటికి కోడలువయ్యి గౌరవ్‌ని సొంతం చేసుకున్నానని మురిసిపోతున్నావేమో. చూడు గమ్య, నీకా సంతోషాన్ని నేను ఎక్కువ రోజులు నిలవనియ్యను. అసలు అన్ని రోజుల దాకెందుకు? ఈరోజు సాయంత్రం రిసెప్షన్‌లోనే నీ సంతోషం ఉండకుండా నేను చేస్తా. నన్ను కాదని నిన్ను చేసుకున్నందుకు గౌరవ్‌కి కూడా నేను బుద్ధి చెప్తా అంటూ ఆమె అంతకుముందు బట్టలు తీసుకున్న షాప్‌కి పోయి గౌరవ్ గమ్య కోసం ప్రత్యేకంగా ఎలాంటి బట్టలను ఆర్డర్ ఇచ్చాడో సేమ్ అలాంటిదే, అలాంటి డిజైన్‌లోనే కావాలి అంటూ చెప్పి పార్లర్‌కి పోయి మంచిగా ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్ అంతా చేయించుకుంటూ చూడు గమ్య, గౌరవ్‌కి నీ మీద ప్రేమ లేదు, పగ మాత్రమే ఉంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పగ నీ మీద తగ్గిపోయి తనకు నీ మీద ప్రేమ మొదలయ్యే లోపే నేను నిన్ను తన నుంచి దూరంగా పంపేస్తా. ఎందుకు పనికిరాని దానిలా నేను నిన్ను తనకు చూపిస్తూ ఉంటా. నీకన్నా బెస్ట్‌లా నేనే కనిపించేలా చేసుకుంటా. నీకన్నా అందం, ఆస్తి, తెలివి ఇలా అన్నిట్లో నేనే ఎక్కువ. కాబట్టి మెల్లగా గౌరవ్‌కి నీ మీద ప్రేమ పుట్టేలోపే తనను నా వైపు తిప్పుకుంటా అనుకుంటూ సాయంత్రం పార్టీలో ఆమె చేయబోయే పనిని తలుచుకుంటూ ఉంది. ఇంకోవైపు గౌరవ్ తన ఫ్రెండ్స్‌ని, బిజినెస్ పీపుల్స్‌ని, తెలిసిన వారిని ఫోన్ చేసి ఈవినింగ్ రిసెప్షన్‌కి ఇన్వైట్ చేస్తూ ఉంటే గమ్య తన తల్లిదండ్రులు రావడంతో వారితో మాట్లాడుతూ ఉంది. అయితే ప్రగతి కూడా వారితో మాట్లాడుతూ తన జాబ్ సంగతి చెబుతూ ఉంటే గౌరవ్ అప్పుడే లోపలికి వస్తూ ప్రగతి తన కంపెనీ బ్రాంచ్ నేమ్ చెప్పడంతో అతను ఆలోచనలో పడ్డాడు. అయితే ఆ ఇంట్లోకి అప్పుడే దేవి పెద్ద కొడుకు భార్య అయిన జ్యోతి వచ్చి పెద్దవారికి నమస్కారం చేసుకొని గమ్యం చూసి ఆమెకు విష్ చేయడానికి గమ్య గది దగ్గరికి వెళ్తుంటే దేవి ఆమెను చూసి ఆపుతూ ఆమె మీద నోరు వేసుకొని పడిపోతూ కోడలి మీద పెత్తనం చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ పనులు చేపిస్తూ నలుగురిలో చులకనగా చూస్తూ ఉంది. అయితే మరొక చోట 25 సంవత్సరాల అబ్బాయి ఒక అమ్మాయితో కారులో ఇంటిమేట్ అవుతూ ఉంటే ఆ అమ్మాయి అతన్ని తన చేతలతో మాటలతో మరింతగా కవ్విస్తూ రెచ్చగొడుతూ ఉంది. అయితే ఆ వ్యక్తి మనసులో మెదడులో రెచ్చగొడుతున్న అమ్మాయి తలంపులు కాకుండా ఆ రోజు షాపింగ్లో మధ్యాహ్నం చూసిన అమ్మాయి జ్ఞాపకాలే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి తనతో ఉన్న అమ్మాయిలో షాపింగ్ చేస్తున్నప్పుడు అతను చూసిన అమ్మాయిని తలుచుకుంటూ ఆమెనే ఊహించుకుంటూ తన కింద నలిగిపోతున్న అమ్మాయిని మరింత మోహంతో చూస్తూ అతని బలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటే ఆ అమ్మాయి బాధగా ధన, ఏంటిది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంటే ధన ఆమె బాధను అస్సలు పట్టించుకోకుండా ఆమె శరీరం అంతా పంటిగాట్లు పెడుతూ మరింతగా ఆమెను దగ్గరగా చేసుకుంటూ ఉంటే అతని చర్యలతో ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయి అతన్ని భరించలేక నెట్టేస్తూ ఉంటే ధన మాత్రం ఆమెను వదలకుండా పక్కకు పడేసిన షర్ట్ నుండి 500 నోట్లను తీసి ఆమె మీదకు విసిరేసి, నీకు మధ్యాహ్నం ఒక కొత్త డ్రెస్ నచ్చిందన్నావు కదా బేబీ, దాన్ని కొనుక్కో రేపు వెళ్ళి అంటూ ఆమెను క్రూరంగా ఆక్రమిస్తూ ఆమె శరీరంతో అతను తనకు నచ్చినట్లుగా ఆడుకుంటూ మనసులో మాత్రం అతను చూసిన అమ్మాయినే అనుకుంటూ అతని శృంగార ప్రయాణం సాగిస్తున్నాడు. అలా సాయంత్రం 7 దాటింది. రావాల్సిన ప్రతి ఒక్కరూ రిసెప్షన్కి వచ్చారు. అలాగే ఆ రోజు సాయంత్రానికి న్యూస్ ఛానల్స్లో న్యూస్ కూడా మారిపోయింది. గౌరవ్ ఇల్లు మొత్తం రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంటే రకరకాల పూలతో అలంకరించుకున్న పూదోటలా ఉంది. స్టేజ్ అయితే హంస డిజైన్తో చాలా అందంగా ఉంది. గౌరవ్ ఆమె కోసం తీసుకువచ్చిన ముత్యాల సెట్ ఇంకా డిజైన్ చేయించిన లాంగ్ ఫ్రాక్తో గది నుండి బయటికి వస్తే గౌరవ్ ఆ క్షణంలో గమ్యను చూస్తూ అలాగే నుంచుండిపోతే ఆ ఇంట్లో వారందరూ ఆమె అందానికి చూపు తిప్పుకోవడం మర్చిపోయారు. ఆమె వైన్ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ మీద గౌరవ్ తెచ్చిన ముత్యాల సెట్తో గుండ్రని బొట్టుతో పొడవైన జుట్టుకు అందంగా హెయిర్ స్టైలింగ్ చేయించుకొని చిన్న చిన్న గులాబీలను చూడచక్కగా అమర్చుకోవడంతో గమ్య అందం మరికొంత పెరిగిపోయింది. అలా గమ్యను చూస్తూనే గౌరవ్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి చిన్న నవ్వుతో ఆమెను చూస్తూ
అతని చేతిని అందించగా గమ్య చుట్టూ ఉన్న వారందరి వైపు ఒకసారి చూసి ఆ చేతిని అందుకుని స్టేజ్ దగ్గరకు నడిచింది. అలా వాళ్ళిద్దరూ జంటగా నడుచుకుంటూ రావడం చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఉన్నారు. వారిద్దరినీ చూస్తున్న ముసలి వాళ్ళు మురిసిపోతుంటే గౌరవ్ గమ్యను అంత అందంగా అలాగే పెళ్లి తర్వాత ఇంత సంతోషంగా చూడడంతో మనసులో అతనికి ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. అయితే అప్పుడే జయంతి కార్ దిగి తను తీసుకున్న గిఫ్ట్‌ను తీసుకుని స్టేజ్ వైపు నడుస్తూ ఉంటే అందరూ ఆమెనే వింతగా చూస్తున్నారు. దేవికైతే ఇప్పుడు కదా అస్సలైన మజా అనుకుంటూ జయంతిని మనసులోనే మెచ్చుకుంటుంది ఆమెప్పుడు చేసిన పనికి. అప్పుడే విక్రమ్ కూడా గౌరవ్ ఇంటి ముందు కారు దిగి లోపలికి వస్తున్నాడు. ఇంకొక వైపు కార్‌ని పార్కింగ్‌లో చాలా ర్యాష్‌గా పార్క్ చేసి, ఆ ఇంట్లోకి నేరుగా వెళ్ళి గెస్ట్ రూమ్‌లో ఫ్రెష్ అయ్యి, చాలా రిచ్‌గా డ్రెస్ చేసుకొని, అప్పుడే ఫంక్షన్‌లోకి ఒకరు అక్కడికి వచ్చి చూస్తూ, అక్కడ జరుగుతున్నది నమ్మలేక షాక్ అవుతూ అలాగే ఉండిపోయారు. ఇంకోవైపు మధుమిత ఎంత చెప్తున్నా వినకుండా సుజన్ ఇంకా తన అన్న వదిన ఆమెను కూడా ఆ ఫంక్షన్కి తీసుకుని బయలుదేరారు. ఏమండోయ్, ఇంతకీ మధుమితతో కలిసి విక్రమ్ చేసిన ప్లాన్ ఏంటంటారు? మధుమిత ఆ ఫంక్షన్కి రావడం వల్ల ఆమె పెళ్లి జరుగుతుందా, ఆగిపోతుందా? విక్రమ్ ప్లాన్ని గౌరవ్ ఎలా తిప్పికొట్టబోతున్నాడు? దేవి జయంతిని చూసి ఎందుకు అంతలా మురిసిపోతుంది? ఈ ప్రశ్నల సమాధానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథా కథనం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.